ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలని పాకిస్తాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆ జట్టు టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా స్పందించాడు. ఇది తమ చేతుల్లో లేని విషయమని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో 3 టీ20 గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడిన సల్మాన్ అలీ ఆఘా ప్రభుత్వం పీసీబీ ఆదేశాలు పాటించడమే తమ కర్తవ్యమని స్పష్టం చేశాడు. మేం ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఆడబోతున్నాం. అయితే భారత్తో ఆడకూడదనేది మా నిర్ణయం కాదు. ఈ విషయంలో మేమేం చేయలేం. మా ప్రభుత్వం పీసీబీ చైర్మన్ మాకేది చెబితే అది మాత్రమే మేం చేస్తామని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాపై 3-0తో సిరీస్ గెలిచి మంచి ఊపు మీదున్న పాకిస్తాన్ జట్టుకు ఈ రాజకీయ నిర్ణయం టోర్నీలో పెద్ద అడ్డంకిగా మారే అవకాశముంది. పాకిస్తాన్ జట్టుపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు టీ20 ప్రపంచ కప్ 2026లో ఒక జట్టుతో మాత్రమే ఆడమని చెప్పడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఐసీసీ పేర్కొంది. పాకిస్తాన్ నిర్ణయం వల్ల కలిగే పరిణామాల గురించి హెచ్చరించింది. ఐసీసీ రూల్స్ ప్రకారం పాకిస్తాన్ జట్టు మైదానంలోకి అడుగు పెట్టకపోతే వాకోవర్గా పరిగణిస్తారు. భారత్కు ఉచితంగా 2 పాయింట్లు లభిస్తాయి. టోర్నీ ప్రారంభం కాకముందే భారత్ ఖాతాలో 2 పాయింట్స్ చేరినట్లే. ఈ నిర్ణయం కారణంగా పాకిస్తాన్ నెట్ రన్ రేట్ గణనీయంగా తగ్గుతుంది. ఇది వారి సెమీఫైనల్ అవకాశాలను దెబ్బతీయవచ్చు.